బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. స్టేడియం లోపలికి ఫ్యాన్స్ ఒక్కసారిగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో టీంకు చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ అభిమాన ప్లేయర్స్ ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఒక్కసారిగా స్టేడియం దగ్గరకు తరలివచ్చారు. ఫ్యాన్స్ ను అదుపు చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘుని అడిగి తెలుసుకుందాం. రఘు, చెప్పండి, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు సంబంధించి అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి, ఎంతమంది గాయపడ్డారు? రఘు. సాయి మాధవి, మనం చూస్తున్నాం ఐపీఎల్ లో ఏదైతే ఆర్సీబీ 18 ఇయర్స్ తర్వాత ట్రోఫీ గెలవడం, ఆ తర్వాత మొత్తం యావత్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కోహ్లీ అభిమానులంతా సంబరాలు మునిగి తేలడం ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం. గత రాత్రి నుంచి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతుంటారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరు ప్లేయర్స్ అందరినీ కూడా సత్కరించాలని చెప్పేసి. అయితే ముందుగా యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే ముందుగా ఇవాళ సాయంత్రం 4 గంటలకి విధానసభ కర్ణాటక విధాన సౌధాలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ అండ్ విరాట్ కోహ్లీ సహా ఆటగాళ్ళందరూ కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలుస్తారు. అయితే కలిసిన తర్వాత అక్కడి నుంచి ఓపెన్ బస్ పెరేడ్, అంటే ఓపెన్ బస్ పెరేడ్ లో విధాన సభ నుంచి ఒక పెరేడ్ నిర్వహిస్తున్నారు. అంటే దానికి ప్లాన్ షెడ్యూల్ అయితే 4 గంటలకి సీఎం సిద్ధరామయ్యను కలవడం, అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం కు ర్యాలీగా బయలుదేరాలని చెప్పేసి ఒక ప్లాన్ ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కఠినమైన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా ఓవర్ క్రౌడ్ అయింది చిన్నస్వామి స్టేడియం. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అసలు విధానసభను ఒకసారి కనుక మనం కర్ణాటక విధాన సౌధ నుంచి మొదలుకొని చిన్నస్వామి స్టేడియం వరకు కూడా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా వేలాదిగా తరలి వచ్చిన లక్షల సంఖ్యలో అభిమానులు అక్కడ మొత్తం పోతెట్టారు. చిన్నస్వామి స్టేడియం దారులన్నీ కూడా అసలు కిక్కిరిసిపోయాయి. ఈ తరుణంలో అక్కడ కర్ణాటక ప్రభుత్వం అంటే మనకు ఒక రకంగా ఇంతకు ముందు వరకు అంటే గంటకి దీనికి సంబంధించిన వివిధ రకాల వార్తలు వస్తూ వచ్చాయి. అసలు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పేసి. కాకపోతే నిన్ననే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మ్యాచ్ కు వెళ్ళడం, అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఆ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరపడం, ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది కాబట్టే ఇంతమంది అభిమానులు అక్కడికి తరలి వచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే విధాన సౌధాలో అక్కడ సీఎం సిద్ధరామయ్యను కలిసిన తర్వాత ఓపెన్ బస్ పెరేడ్ లో విరాట్ కోహ్లీ అండ్ రజత్ పాటీదార్ తో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, తర్వాత ఫార్మర్ ప్లేయర్స్ అయిన క్రిస్ గేల్ అండ్ ఏబీ డివిలియర్స్ వీళ్ళందరూ కూడా జట్టుతో పాటే ఉన్నారు. దినేష్ కార్తిక్ తో సహా వీళ్ళందరూ కూడా ఓపెన్ బస్ పెరేడ్ లో అక్కడి నుంచి విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీగా వస్తారన్న విషయం తెలిసి దాదాపు ఆ రోడ్ల నిండా మొత్తం వేలాది మంది అభిమానులు మొత్తం అసలు అక్కడ ఒక పెద్ద ఒక జనసంద్రాన్ని తలపిస్తుంది అక్కడ విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం దగ్గర సరైన సెక్యూరిటీ ఫోర్సెస్ ఏర్పాటు చేయకపోవడమో లేకపోతే ఓవర్ క్రౌడింగ్ వల్ల ఒక్కసారిగా గేట్లు తెచ్చుకొని అక్కడ లోపలికి రావాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న అభిమానులు ఒకరిపై ఒకరు అంటే పడడము, దీంతో స్టాంపేడ్ అక్కడ చిన్నపాటి స్టాంపేడ్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ స్టాంపేడ్ లో ఇప్పటి వరకు ఎంతమంది గాయపడ్డారు తదితర వివరాలన్నీ కూడా మనకి ఇంకా అందాల్సి ఉంది సాయి మాధవి. అయితే ఇప్పటికి అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పేసి అక్కడ ఉన్న కర్ణాటక పోలీసులు విపరీతంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి షెడ్యూల్ ప్రకారం మరి ఈ యొక్క స్టాంపేడ్ ఘటనతో మరి ఆ పరేడ్ ఉంటుందా, లేదంటే డైరెక్ట్ గా ప్లేయర్స్ ని స్టేడియం కి తీసుకొచ్చి అక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది సాయి మాధవి. రైట్ రఘు, థ్యాంక్ యూ.